మహాశివరాత్రి ఉత్సవం పురస్కరించుకొని తమిళనాడులోని అన్ని ఆలయాలు కూడా శివనామ స్మరణతో మారుమోగిపోయాయి. ఉదయం నుండి కూడా ప్రత్యేక పూజలతో అభిషేకాలతో టెంపుల్స్ అన్నీ కూడా కిటకిటలాడాయని చెప్పొచ్చు. రుద్రాభిషేకం, పాలాభిషేకం, అలాగే గంధంతో అభిషేకం, ప్రత్యేకమైన పూజలు అర్చనలు చేస్తూ భక్తులందరూ కూడా తరించిపోతున్నారని చెప్పొచ్చు. ఇక తమిళనాడులో ప్రత్యేకంగా ఎన్నో శివాలయాలు శైవ క్షేత్రాలు ఉన్నాయి. అటు చిదంబరం నటరాజ ఆలయం, అలాగే కాంచీపురంలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వర ఆలయం, మదురైలో మీనాక్షి సుందరేశ్వర ఆలయం, అరుణాచలంలో తిరువన్నామలలో అరుణాచలేశ్వరుడు, ఇలా చాలా ఆలయాలు తమిళనాడులో ఉన్నాయి. శివాలయాలకి కూడా తమిళనాడు ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఇంకా చెన్నైలో ప్రస్తుతం మనం ఉన్నాము కాశీ విశ్వేశ్వర ఆలయంలో. ఈ ఆలయం దాదాపు 4 సంవత్సరాల క్రితం చరిత్ర గల ఆలయం అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా వినాయకుడి ఆలయం, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, అలాగే విశాలాక్షి అమ్మవారి ఆలయం, ఇక దక్షిణామూర్తి ఆలయం కూడా మనకి కనిపిస్తాయి. ఇక ఈ ఆలయానికి 2 రాజగోపురాలు కూడా ఉన్నాయి. చాలా విశాలంగా కనిపించే ఈ ఆలయం విజయనగర రాజులు చే నిర్మించబడింది. దాని తర్వాత 2003లో మహాకుంభాభిషేకం చేసి కొన్ని మార్పులు కూడా చేశారని కూడా మనకి తెలుస్తోంది. ఉదయం నుండి కూడా భక్తులు 4 జాముల పాటు పూజలు చేస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి పార్వశంతో మునిగిపోయారని చెప్పొచ్చు. భక్తులు కూడా చాలామంది అధిక సంఖ్యలో ఈ టెంపుల్కి విచ్చేస్తున్నారు. స్వామివారి అభిషేకంలో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. ఇక ఈ ఆలయంలో కనుక మనం చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా శివరాత్రి సందర్భంగా ఒక దాదాపు 15 నుండి 20 ఫీట్ల ఎత్తు ఉన్నటువంటి శివలింగాన్ని ఏర్పాటు చేసి పూలతో, అలాగే దేదీప్యమానంగా రంగురంగుల విద్యుత్ కాంతులతో, ఇక మనం చూసినట్టయితే రకరకాల ఫ్లవర్స్తో కూడా, పళ్ళతో కూడా అలంకరించారు. అది మాత్రమే కాదు, ఇంక కొంచెం ఇక్కడ సైడ్ కూడా రావి చెట్టు కింద మనకి కనిపించేటువంటి శివుడు ఢమరుకంతో, అలాగే త్రిశూలంతో ఇక్కడికి వచ్చే వారికి కూడా కనువిందు చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శివలింగాన్ని, అలాగే శివుని విగ్రహాన్ని చూసి ఎంతో తరించిపోతున్నారు. సెల్ఫీస్ తీసుకుంటూ, ఫోటోలు దిగుతూ భక్తి పార్వశంతో ఎంతో సంతోషంగా ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అది మాత్రమే కాదు, కుంకుమతో చేసినటువంటి, పసుపుతో చేసినటువంటి, చందనంతో, అలాగే విభూతితో, ఫ్లవర్స్తో, వివిధ రకాలైనటువంటి కూరగాయలతో, పళ్ళతో చేసినటువంటి శివలింగాలు కూడా ఏర్పాటు చేశారు. భక్తులందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఎంతో సంతోషంగా శివరాత్రి ఉత్సవాన్ని వారి కుటుంబ సభ్యులతో, ఫ్యామిలీ మెంబర్స్తో జరుపుకుంటున్నారని మనకి తెలుస్తుంది. అయితే ఈ ఆలయం ఎక్కడైతే ఉందో మాంబలం ఏరియా అని అంటారు. పూర్వం ఈ ఏరియాలో ఎక్కువగా మామిడి చెట్లు, బిల్వ చెట్లు ఉండేవి అని తెలుస్తోంది. అందుకే ఈ ఆలయానికి మహాబిల్వ క్షేత్రం అని కూడా పేరు వచ్చిందని కూడా మనకి తెలుస్తుంది. అది మాత్రమే కాదు, ఈ ఏరియాకి ఎక్కువగా మామిడి చెట్లు, బిల్వ చెట్లు ఉన్న కారణంగా ఈ ఏరియాని మాంబలం అని కూడా అంటుంటారు. ఇక రంగురంగుల విద్యుత్ కాంతులతో ఎంతో దేదీప్యమానంగా కూడా ఎంతో అందంగా ఈ ఆలయాన్ని ముస్తాబు చేశారు. రాత్రంతా కూడా శివుని పూజలు చేస్తూ, శివుని కళ్యాణం చూస్తూ తరిస్తూ భక్తులందరూ కూడా ఎంతో సంతోషం చెందుతున్నారు. ఇక్కడికి వచ్చి ఈరోజు శివరాత్రి వేడుకల్లో పార్టిసిపేట్ చేస్తే వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది అని కూడా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల నమ్మకం. యాక్చువల్లీ నేను ఒక 10 ఇయర్స్ నుంచి వస్తున్నాను. చాలా చక్కగా చేస్తారు ఇక్కడ పూజలు కూడా, అన్నీ చాలా బాగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తారు. ఆ తర్వాత అన్ని రకాల లింగాలు, ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ అన్నిటితో చాలా చక్కగా చేస్తారు. చాలా సాంప్రదాయకంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ వస్తే చాలా మనసు చాలా నెమ్మదిగా ఉంటుంది. చాలా 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 బాగా అలంకరణతో శివుడు అందరికీ దర్శనమిస్తూ అందరి కోరికలను తీర్చాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. మొత్తం భారతదేశంలోని ప్రజలు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలని, ఎస్పెషలీ మన తెలుగు ప్రజలకి ఖచ్చితంగా ఇంకా ఉండాలని నా దేవుణ్ణి కోరుకుంటున్నాను. కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ గుడి ఫస్ట్ దడగ చెన్నజోళ్ళు రాలేదు, ఇప్పుడే ఫస్ట్ దడగా వచ్చాను. చాలా బాగా చేశారు. శివన్ అభిషేకం అని ప్రసాదాలు
అన్ని గుళ్ళు అభిషేకం అన్నీ చేస్తున్నారు. గుడికి అన్ని గుళ్ళు బాగానే ఉంది. అందరూ బాగా చేస్తున్నారు. లైట్ డెకరేషన్లు అన్నీ బాగానే చేస్తున్నారు. మరి నాకు నచ్చింది. ఇంకా చాలా మంది ఆశీర్వాదం కోరుకుంటున్నారు. బాగా సంతోషం.